హాయ్ అత్తయ్య. హాయ్ మా. వెల్కమ్ టు పద్మజాస్ కిచెన్, పద్మజాస్ ఛానల్. ఇవాళ ఏం చేయబోతున్నారు? ఇవాళ స్పెషల్ వెరైటీ చేస్తున్నాను. ఏంటిది? వెజిటేరియన్ లివర్ ఫ్రై. ఓకే, కొత్తగా వింటున్నా. అవునది నాన్ వెజ్ కాదు, అది కాదు, వెజిటేరియన్. అది దేంతో చేస్తారంటే తోటకూర తీసుకున్నాం కదా, ఈ తోటకూరతో చేస్తాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఫుల్ ప్రోటీన్, ఫుల్ ఫ్లేవర్, ఫుల్ ఫైబర్. దట్ ఈస్ వెజిటేరియన్ లివర్ ఫ్రై. ఫుల్ ప్రోటీన్, ఐరన్. ఎస్. దీన్ని ఏం చేస్తామంటే మొదటగా కొంచెం నీళ్లు వేడి చేసుకొని దాంట్లో ఈ ఆకుకూర ఉంది కదా, తోటకూర, ఒక 2 minutes 3 minutes కొంచెం బాయిల్ చేసుకోవాలి. ఓకే, నీళ్ళు మరిగినాయి కదా, చూస్తున్నాం కదా, దీంట్లో ఆకు వేసుకొని ఒక 2-3 minutes. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా నీళ్ళు మరుగుతున్న వాటిలో ఆకు అన్నది వేసేసుకొని ఒక 2 seconds, ఎంతసేపు? 2 minutes అన్నది దాన్ని బాయిల్ చేసుకోవాలి. చేసుకొని మరి ఆ వాటర్ ఏం చేస్తారు? ఆ వాటర్లోంచి ఈ ఆకుకూరని తీసేసేయాలి, వాటర్ పారబోసేయాలి. వాటర్ మనకి యూస్ కాదు, జస్ట్ ఇది వేడి కోసం 2-3 minutes. ఓకే, ఇలా బాయిల్ చేసుకొని 2 minutes తర్వాత చూద్దాం ఏమో. దీన్ని సపరేట్ చేసుకోవాలి. ఓకే, 2 minutes అయిపోయాక ఆకు అన్నది ఇలా దీన్ని బాయిల్ చేసేసి 2 minutes చేసే ఉందర్య, దీన్ని సపరేట్ చేసుకోవాలి వాటర్లోంచి. ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు, ఓన్లీ 2 minutes. నెక్స్ట్ ఏంటత్తయ్య, ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం అది ఆకుకూర బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మా పక్కకి, అది ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత దాంట్లో కొంత ఏంటంటే ఇంగ్రీడియంట్స్ వేయాలి. ఏం వేయాలంటే అల్లం కొంచెం పేస్ట్ చేసుకో, వెల్లుల్లిపాయి, పచ్చిమిర్చి, ఈ 3 వేసుకొని కొంచెం జీరా పౌడర్ కూడా, జీలకర్ర కూడా వేసుకోవచ్చు మనం. ఓకే, జీలకర్ర కానీ జీరా పౌడర్ కానీ వేసుకోవచ్చు. పౌడర్ జీలకర్ర వేస్తున్నాను కొంచెం, మిక్స్ చేస్తాం కదా, ఇవి చేస్తాం. ఇవన్నీ వేసుకొని ఈ ఆకుకూర కూడా ఉంది కదా మనం బాయిల్ చేసింది, ఇది కూడా వేసేసేయాలి. ఇది కూడా వేసేసి మిక్సీ చేసుకుందాం, మెత్తగా పేస్ట్ లాగా చేయాలన్నమాట. ఓకే, అసలు ఈ రెసిపీ చాలా కొత్తగా ఉంది. మీరు ఎక్కడ ట్రై చేశారు అత్తయ్య? మీకు ఎలా తెలుసు ఈ రెసిపీ గురించి? దీని గురించి అమ్మా, నేను మొన్న మధ్య మా పాప వంటికి వెళ్ళాను.